హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే హెల్దీ అండ్ టేస్టీ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇవే ఉసిరికాయలతో ముందుగా పెద్ద సైజు ఉసిరికాయలను తీసుకుని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా తుడుచుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ కప్తో 4 కప్స్ ఉసిరికాయలు అయ్యాయి. 4 కప్స్కి 1 కప్ కారం, అలానే అదే కప్పుతో హాఫ్ కప్ సాల్టు, నెక్స్ట్ 1 కప్ చింతపండు తీసుకోవాలి. చింతపండుని 1 స్మాల్ గ్లాస్ హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం మెంతిపిండి ఆవపిండి కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ను ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ పౌడర్లా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కళాయి పెట్టుకుని 1 కప్ ఆయిల్ని వేసుకోవాలి. నేను గానుగు నూనెను తీసుకుంటున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైట్గా ఆయిల్ హీట్ అయ్యాక ఉసిరికాయలను యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అంతే. నెక్స్ట్ తీసుకుని వీటిని ఒక పక్కనకి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక వీటిని ఒక బౌల్లోకి వేసుకుని ఉప్పు అలానే కారంని ఉసిరికాయలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఉసిరికాయలని ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి చింతపండును ఉడికించుకున్నాం కదా, దాన్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చల్లారాక ఆ చింతపండును ఆయిల్ను కూడా మనం ఉసిరికాయలు ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 డేస్ తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి యాడ్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని గాజు సీసాలోకి వేసుకోవాలి. ఇది ఒక 3 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. అలానే హెల్త్కి హెయిర్కి కూడా చాలా మంచి పికిల్ ఇది. అందరూ కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.